అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో దొంగతనానికి పాల్పడుతున్న 4 దొంగలను సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 1,70,000 నగదు, బైక్, 13 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. గత కొద్ది రోజులుగా పెద్దపల్లి పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలపై గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించి ఏసీపీ వారికి రివార్డులను అందజేశారు. మా సిపి గారి ఆదేశాల మేరకు మా డీసీపీ మేడం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా 3 బ్యాచ్లుగా విడిపోయి అసలు ఇతను ఎవరు ఎట్లా దొరుకుతారని చెప్పేసి మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి సిసిఎస్ క్రైమ్ స్టేషన్ అన్నింటిలో కూడా మేము చేస్తే తెలుసుకుంటే ఏమైందంటే వీళ్ళందరూ పాత అపెండెన్స్ వీళ్ళ డీటెయిల్స్ పలానా తెలిసింది. కానీ వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది ఎవరు తెలియదు. చాలామంది వీళ్ళు వాంటెడ్, ఎవరు ఖమ్మం జిల్లా కావచ్చు, ధర్మపురి కావచ్చు, లక్ష్మీపేట కావచ్చు, తర్వాత మన దగ్గర ఇప్పుడు ఇకపోతే ధర్మారం పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇది లక్ష్మీపేట పోలీస్ స్టేషన్, ఇది చాలా చోట్ల వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాంటెడ్ ఉన్నారు. వాళ్ళ ఏరియాలో కూడా జరిగిన దొంగతనాల్లో వీళ్ళు పార్టిసిపేట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ కోసం దొరుకుతున్న క్రమంలో మేము కూడా కొంత సైంటిఫిక్గా కొంచెం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏరియాలో చేయకుండా ఈ ఏరియాలో ఇక్కడ చేసినామంటే మళ్ళీ 2 జిల్లాలు అవుతున్నాం, 1 జిల్లా అవుతున్నాం చేయడం అంటే జరుగుతుంది. చాలా ఆఫెన్స్. వీళ్ళు 3 కూడా అంతర్రాష్ట్ర దొంగలు. మీకు తెలిసి 2 స్టేట్లు కాబట్టి మీకు అంతర్రాష్ట్ర దొంగలు అని అంటాం. అదర్ దెన్ 1 స్టేట్ అయితే అంతర్రాష్ట్ర దొంగలు అంటాం. వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. ఇప్పుడు మనం ప్రజెంట్ వీళ్ళ దగ్గర మనం రికవరీ చేసింది ఏంటంటే 1,70,000 రూపాయలు నగదు, డబ్బు రూపాయల, బంగారం వచ్చి 13 అంటే బంగారు ఆభరణాలు వచ్చి 13.6 తులాలు, అంటే 13 తులాల 6 గ్రాములు,